మనకు ఉపయోగకరంగా ఎలా చేశాడు అని. So, book of Psalm chapter 23 verse 5. 23 కీర్తనలు 5వ వచనం. Yeah, you can read speedily. I can go on, keep on going. Yeah, 23 verse 5. What's నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. My vessel was overflowed. నా గిన్నె నిండి ఉన్నది. There is a written, my vessel, my cup was overflowed. నా పాత్ర నా గిన్నె నిండి పొర్లుతున్నది. Means our body is a vessel of God. దాని అర్థం ఏంటిదంటే మన శరీరాలు ఆయనకు ఒక పాత్రగా ఉండాలి. First point I am going to tell you, our body is a vessel for God. మొదటి విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటిదంటే మన శరీరాలు ఆయనకు ఒక పాత్ర. Hallelujah. Hallelujah. God want to use you, your body as a vessel for his kingdom. దేవుడు ఆయన రాజ్యము కోసం నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. Hallelujah. Hallelujah. In your house there are a lot of vessels will be there. మీ ఇంట్లో చాలా పాత్రలు చాలా వస్తువులు ఉంటాయి. Some are valuable, some are few valuable. అయితే కొన్ని చాలా విలువ కలిగినవి, ఇంకొన్ని కొద్దిగా విలువ కలిగినవి ఉంటాయి. So whatever the vessel you are having, some are used for daily, some are used for monthly, for some are for yearly. అయితే మీకున్న ఇంట్లో ఉన్న పాత్రలు కొన్నేమో నెలకు ఒకసారి వాడొచ్చు, కొన్నేమో రోజు వాడొచ్చు, కొన్ని సంవత్సరానికి మాత్రమే వాడుతూ ఉండొచ్చు. But all the vessel will be in your house. కానీ అన్ని పాత్రలు మీ ఇంట్లో ఉంటాయి. Hallelujah. 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 Some are looking down. అయితే Some are looking down. మీరు అందరూ తలల కిందికి చూడొద్దు. Yeah, look into me and listen me. ఇక్కడ చూడండి ఒకసారి. Hallelujah. 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 I know you are telling we are not English people. Why you are sharing in English and why you are damaging our mind? మీరు అనుకుంటూ ఉండొచ్చు మాకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, ఎందుకు చెప్తున్నావు మమ్మల్ని? We are not English people. Why you are sharing in English? మేము ఇంగ్లీష్ పీపుల్ కాము, మేము ఫారెన్ ఇంగ్లీష్ వాళ్ళం కాము, మాకెందుకు ఇంగ్లీష్ చెప్పి మా మైండ్ను. But though this is needed for the upper ministry. అయినను ఈ భాష అనేది రాబోయే పరిచర్యకు ఉపయోగకరంగా ఉంటుంది. For your children. మీ పిల్లల కోసం. Hallelujah. Hallelujah. Chaitanya, are you getting? Are you understanding me? Yeah. If he is understanding, no problem. Yeah, so first one is I'm telling is our body is vessel for God. మొదటి విషయం నేను ఏం చెప్తున్నానంటే మన శరీరాలు ఆయనకు ఒక పాత్ర. So God want to use you as a vessel for his kingdom. దేవుడు తన రాజ్యము కోసం నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. I'm going to tell you if that which is good, which vessel will be good, which is used daily or monthly or yearly. అయితే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఏంటిదంటే మీ ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయి కదా, మీ ఇంట్లో రోజు వాడే పాత్రలు బాగుంటాయా లేకపోతే సంవత్సరం కోసారో నెలకు ఒకసారి వాడే పాత్రలు బాగుంటాయా? Yeah, which vessels will be good? ఏవి బాగుంటాయి? Some are not telling, not opening their mouth also. కొంతమంది నోరులు కూడా తెలుస్తారు అసలు. Yeah, because they are washing department. ఎందుకంటే వీళ్ళు గిన్నెలు తోమే డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. So what about you? Yeah, which vessel will be good? ఏ పాత్రలు బాగుంటాయి ఇంట్లో? Yes, which are used daily. అవును, రోజు వాడే పాత్రలే బాగుంటాయి. Hallelujah. Hallelujah. The same way, if you are used as a vessel by the God, you will be good in all the time. అదే విధంగా నువ్వు దేవుని రాజ్యానికి ఒక పాత్రగా వాడబడుతున్నప్పుడు నీవు బాగుంటుంది, నీ జీవితం బాగుంటాయి. Yes, hallelujah. God has a plan for you to use as a vessel for his kingdom. దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది, నిన్ను ఒక పాత్రగా ఆయన రాజ్యం కోసం వాడుకోవాలని. So be available for the kingdom of God to use your life. దేవునికి దగ్గరగా ఉండండి, సమీపంగా ఉండండి ఆయన రాజ్యం కోసం పని చేయడానికి. While he is using you as a vessel, he will clean you and he will fill you. ఆయన నిన్ను పాత్రగా వాడుతున్నప్పుడు నిన్ను కడుగుతాడు, నిన్ను బాగు చేస్తాడు. And he will make you safe to be there at him. To be safety at him. అయితే ఆయనలో భద్రపరుస్తాడు.
when you are available to God as a vessel. దేవునికి మీరు సమీపంగా ఉన్నప్పుడు ఒక హల్లెలూయా. పాత్రగా. హల్లెలూయా. Tell me hallelujah. హల్లెలూయా. Be vessel in the presence of the Lord. దేవుని సన్నిధిలో ఒక పాత్రగా మీరు ఉండండి. So God want to use God already used the Paul and other 12 disciples. అయితే దేవుడు పౌలును ఇంకా 12 మంది శిష్యులను వాడుకున్నట్లుగా మిమ్మల్ని కూడా God వాడుకోవాలనుకుంటున్నాడు. was telling about Paul, he was a mighty vessel which has been chosen by me. దేవుడు పౌలు గురించి చెప్తున్నాడు ఏంటిదంటే అతను నేను ఎన్నుకున్న ఒక గొప్ప పాత్ర. Is a mighty vessel for me to use for the kingdom of అతను ఒక God. గొప్ప పాత్ర, నా రాజ్యాన్ని కట్టడానికి నేను ఏర్పాటు చేసుకున్న ఒక పాత్ర. So today you have to be as a vessel of God to be used by him. అయితే మీరు కూడా దేవుని చేత వాడబడే ఒక గొప్ప పాత్రలుగా ఉండాలి. God can use you everywhere, any places. దేవుడు నిన్ను ఏ విధంగానైనా ఏ పరిచర్యలోనైనా When you వాడుకోవాలనుకుంటున్నాడు. submit yourself as a vessel to God, దేవుడు- he is ready to use you. దేవునికి నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు నిజంగా ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. But many will think, I don't want to use by God, but I want to use the God. అయితే చాలా మంది ఆలోచిస్తారు ఏంటిదంటే దేవుని చేత నేను వాడబడొద్దు, కానీ నా చేత దేవుని Yeah, you can take. దేవుణ్ణి నేను వాడుకోవాలి. Yeah, many are here. You want to use the God, but not used by God. ఇక్కడున్న చాలా మంది కూడా దేవుణ్ణి నేను వాడుకోవాలి, కానీ నేను దేవునికి వాడబడాలని అనుకోవట్లేదు. Because if God want to use you, there will be charges. ఎందుకంటే దేవుడు ఒకవేళ నేను వాడుకుంటే నువ్వు ఛార్జ్ కట్టాల్సి వస్తుంది. If God want to use you, I may have to give something. I have to donate something. ఒకవేళ నేను దేవునికి పాత్రగా వాడబడితే నేను ఏదైనా పైసలు ఇవ్వాలి, నేను ఏదైనా డొనేట్ చేయాలనుకుంటాను. If I use God, then there will lot of benefit in my life. అయితే దేవుణ్ణి నేను వాడుకుంటే మాత్రం చాలా ఆశీర్వాదాలు నాకు వస్తాయి. Is it true? అది నిజమా? First of all, we need to use in his hand. అయితే మొదటగా నీవు ఆయన చేతులలో వాడబడాలి. Hallelujah. హల్లెలూయా. So first thing I'm going to tell you, your body is a vessel for God. మొదటి విషయం ఏంటిదంటే నీవు నీ శరీరము ఆయనకు యేసయ్యకు ఒక పాత్ర. Praise the Lord. The second thing is the రెండో book of Philippians